హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఎంతో సింపుల్గా టేస్టీగా అసలు చేదు అనేదే లేకుండా ఉండే కాకరకాయ ఫ్రై అండి. ఈ రెసిపీ ఎట్లా చేయాలో చూసే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా కాకరకాయ ఫ్రై చేయడానికి ముందుగా కాకరకాయలకి ఉన్న తొడలు కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం అంతా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత వాటిపైన ఉన్న లేయరు నేను ఎక్కువ తీయనండి, కొంచెం లైట్గానే పీల్ చేసుకుంటాను. ఊరక లైట్గా పైన మొత్తం అంతా ఎక్కువగా తీయను, లైట్గా తీసేసుకుంటాను. ఇట్లా చూపిస్తున్నట్లుగా లైట్గా పీల్ చేసి పెట్టేసుకుంటాను. చూడండి, ఇట్లా మొత్తం అన్నిటికీ ఇట్లా పైన పీల్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఎక్కువ తీయలేదు, లైట్గానే తీసేసాను. ఇట్లా తీసేసిన తర్వాత వాటర్లో వేసి శుభ్రంగా వాటికి పైన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి మొత్తం పోయేటట్టు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పీసెస్లా కట్ చేసి ఉంటున్నాను. ఇవి ముక్కలు అనేది రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకుంటున్నాను. ఇవి మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదండి, మీడియంగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు కట్ చేస్తున్నట్లుగా అట్లా సన్నగా ఆ సైజులో ఉంటే సరిపోతుంది. ఇట్లా ఉంటే మరీ లావుగా ఉంటే ఏమవుతుందంటే తొందరగా వేగవు, మరీ సన్నగా ఉన్నా తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి. అందుకని మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ కాకరకాయ ఫ్రై అనేది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే కాకరకాయ పీసెస్ బాగా ఫ్రై అవుతాయి, లేదంటే మెత్తగా గుజ్జు అయిపోతుంటాయి. అందుకని కొంచెం ఆయిలే ఎక్కువ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఇట్లా ఆయిల్లో వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మళ్ళీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ముందే పసుపు సాల్ట్ వేయటం ఏమవుతుందంటే అందులో ఉన్న చేదు మొత్తం ఫ్రై అయ్యేలోపు తగ్గిపోతుంది, అంత చేదు ఉండదు. ఇట్లా కొద్దిసేపు మగ్గాక మూత తీసి పెట్టి ఒకసారి కలుపుకొని ఇంకా మళ్ళీ మూత పెట్టకూడదండి. మూత పెడితే వాటర్ వచ్చేసి కొంచెం మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు క్రిస్పీగా కావాలంటే ఇంకా మూత తీసి పెట్టే వేయించుకోవాలి. ఇట్లా కాకరకాయలన్నీ ఫ్రై అయ్యేలోపు ఈ లాస్ట్లో కాకరకాయల పైన జల్లుకోవడానికి కావాల్సిన కారం తయారు చేసుకుందాం రండి. ఇట్లా కారపొడి తయారు చేసుకోవడానికి ముందుగా బాండీ పెట్టుకొని అందులో నేను పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలు ఆయిల్ లేకుండా వేయించుకోవాలి, ఆయిల్ లేకుండా ఇట్లా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, పల్లీలు వేగిపోయినాయి. ఇట్లా వేగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. అట్లాగే మళ్ళీ ఇదే బాండీలో ఆయిల్ లేకుండా కొంచెం నువ్వులు వేసుకొని ఇట్లాగే దోరగా వేయించుకోవాలి. ఈ నువ్వులు అనేవి తొందరగానే వేగిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇవి ఆల్రెడీ బాండీ హీట్లో ఉంది కాబట్టి తొందరగానే వేగిపోతాయి, 1 మినిట్లోనే వేగిపోతాయి. చూడండి, వెంటనే వేగిపోయినాయి. వీటిని కూడా ఇట్లా పక్కన తీసుకొని ప్లేట్లో వేసుకొని రెండింటిని బాగా చల్లార్చుకోవాలండి. వేడి మీద పౌడర్ చేసుకుంటే ఏమవుతుందంటే ముద్దలాగా అయిపోతుంది. కొంచెం చల్లార్చాక వేసుకుంటే పౌడర్ లాగా బాగా వస్తుంది పలుకుగా. ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా వేయించుకున్న వాటన్నిటిని ఇట్లా మిక్సీ జార్లో వేసి పెట్టుకుందాం.
ఇట్లా రెండింటిని ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం ఎండు కొబ్బరి పలుకులండి, ఎండు కొబ్బరివి కట్ చేసి ముక్కలు చేసి వేసుకుంటున్నాను. మీకు ఇందులో టేస్ట్ ఇంకా బాగుంది కావాలి అనుకుంటే జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా లైట్గా ఫ్రై చేసి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇట్లా కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం అండి టేస్ట్కి తగ్గట్టు కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా వేసిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లే వేసుకుంటున్నాను. ఇట్లా కారం బదులుగా ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి అయినా లైట్గా వేయించుకొని ఆయిల్ లేకుండా వేయించుకొని వేసుకోవచ్చు అండి. నేను మాత్రం కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. నేను వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటాను, టేస్ట్ బాగుంటుందని. ఇట్లా మొత్తం అంది వేసుకున్న తర్వాత ఇట్లా మిక్సీ జార్లో మెత్తగా పొడేటట్టు వేసుకోవాలి. ఇట్లా చల్లారిన తర్వాత వేసుకుంటే ఇట్లా పొడి పొడిగా వస్తుంది, లేదంటే మొత్తం అంతా ముద్దలాగా అయిపోతుంది. ఇట్లా పొడి వేసుకున్న తర్వాత చూడండి ఈ కాకరకాయలు వేగిపోయాయి. ఇట్లా మొత్తం అంతా ఆయిల్ లేకుండా చూడండి క్రిస్పీగా ఇట్లా వేగిపోయాయి ముక్కలు. ఇట్లా వేగిపోతే సరిపోతుంది. ఇట్లా వేయించుకున్న వాటిల్లో ఇందాక మిక్సీ చేసి పౌడర్ చేసుకున్న కారపొడి ఉంది కదా, అది వేసుకోవాలి. అది ఎంత కావాలని ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. అది మీ ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక్క 1 మినిటేనండి. 1 మినిట్ అట్లా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ బాండీ హీట్కి ఏమవుతుందంటే ఆ కారపొడి అంతా ముక్కలకి పట్టేస్తుంది. ఎక్కువసేపు ఉంచామంటే ఏమవుతుందంటే మాడిపోయి కొంచెం చేదు వచ్చేస్తుంది. అందుకని ఎక్కువసేపు అవసరం లేదు. ఇట్లా 1 మినిట్ తిప్పేసి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా, చేదు అనేది అస్సలు ఉండదండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అట్లాగే ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.